ది స్టోరీ ఆఫ్ నరేష్, ఏ కామన్ మ్యాన్. ఈ స్టోరీ ఒక సాధారణ వ్యక్తి ఈ స్టోరీ పూర్తిగా వింటే ఎటువంటి వారైన వారిలో ఉన్న కామన్ మ్యాన్ ని మెలుకునేలా చేస్తారు. సక్సెస్ ని వారి కాళ్ల దగ్గరికి తెచ్చుకుంటారు. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా? చేసే ముందు ఒక చిన్న మాట, కామన్ మ్యాన్ కి కామన్ మ్యాన్ నే సపోర్ట్ కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఒక చిన్న పట్టణానికి చెందిన 28 ఏళ్ల నరేష్ ఈ రోజు చాలామంది యువకులలాగా ఉన్నాడు. వేగంగా మారుతున్న ప్రపంచంలో జీవనోపాధి మరియు సంబంధితంగా ఉండాలనే ఒత్తిళ్ల మధ్య చిక్కుకున్నాడు. పెరుగుతున్నప్పుడు నరేష్ తన పాఠశాల రోజుల సరళతతో ప్రేరణ పొంది టెక్గా మారాలని కలలు కన్నాడు. కానీ జీవితం ఇతర ప్రణాళికలను కలిగి ఉంది. మహమ్మారి వచ్చినప్పుడు నరేష్ స్కూల్ అసిస్టెంట్గా తన స్థిరమైన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అవసరాలను తీర్చుకోవడానికి అతను తన ఫోన్ని ఆశ్రయించాడు. తను వినోదం కోసం ఉపయోగించిన అదే పరికరం ఇప్పుడు అతని లైఫ్ లైన్గా మారింది. నరేష్ లైఫ్ ఇన్ ఎ స్మాల్ టౌన్ అనే చిన్న యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాడు. అక్కడ అతను సాధారణ టైంను పంచుకున్నాడు. తన కుటుంబంతో ఉదయం టీ, గ్రామ మార్కెట్లు మరియు అతని కుక్క చింటూ సీతాకోకచిలుకలను వెంబడించడం. ప్రారంభంలో అతని ఛానల్కు ఎటువంటి వీక్షణలు రాలేదు. తన జీవితంలోని నిశ్శబ్ద సౌందర్యాన్ని ఎవరైనా పట్టించుకుంటారా అని ఆశ్చర్యపోతూ నరేష్ స్వీయ సందేహంతో పోరాడాడు. ఒకరోజు అతని అమ్మమ్మ పాత కుటుంబ వంటకాన్ని ఎలా తయారు చేయాలో నేర్పుతున్న వీడియో వైరల్ అయ్యింది. నగరాల నుండి మరియు విదేశాల నుండి కూడా ప్రజలు వారి బాల్యం లేదా సుదూర తాతామామల గురించి ఎలా గుర్తు చేస్తారో చెప్పడం ప్రారంభించాడు. వీక్షణలు మరియు సబ్స్క్రైబర్లు పెరగడంతో నరేష్ డైలమాను ఎదుర్కొన్నాడు. విస్తారమైన ప్రేక్షకులను ఆకర్షించడానికి అతను సొగసైన ఎడిటింగ్ మరియు అధునాతన సంగీతాన్ని జోడించాలని కొందరు సూచించారు. అయితే నరేష్ తన మూలాలకు కట్టుబడి ఉన్నాడు. ఈ హైపర్ డిజిటల్ ప్రపంచంలో ప్రజలకు సరళత యొక్క స్లైస్ అవసరమని నమ్ముతూ అతను ప్రామాణికతపై దృష్టి పెట్టాడు. నరేష్ ఛానల్కి ఇప్పుడు 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు పెరిగారు. భాగస్వామ్యాల కోసం బ్రాండ్లు అప్పుడప్పుడు అతనిని సంప్రదిస్తారు. కానీ అతను తన విలువలకు అనుగుణంగా ఉండే వాటిని మాత్రమే జాగ్రత్తగా ఎంచుకుంటాడు. ఛానల్ ద్వారా అతని ఆదాయం అతని కుటుంబాన్ని పోషించడంలో సహాయపడటమే కాకుండా అతని గ్రామంలోని పేద పిల్లలకు విద్యను స్పాన్సర్ చేయడానికి కూడా అనుమతించింది. మీరు కూడా ఇలాంటి ఒక మంచి సక్సెస్ ని సాధించాలి. మన సామాన్యుడు అంటే ఏంటిదో ప్రజానీకానికి తెలియచేద్దాం. జై హింద్, జై భారత్.